ఆజీ కోసం ప్రభాస్, శోభనం ఏర్పాట్లు చేసుకొని గదిలో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆద్య ఎవరూ చూడకుండా తెల్ల చీర, మల్లెపూలు కట్టుకొని నేరుగా ప్రభాస్ చెప్పిన లొకేషన్‌కి వచ్చేస్తుంది. ఆద్య కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆద్య రావటంతో "ఆద్య వచ్చేసావా? రా ఆద్య, రా ఆద్య" అని చాలా సంతోషంగా బెడ్‌పై కూర్చోపెడతాడు. అప్పుడే ఆద్య కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అంతకుముందు ఆద్య తన అంతరాత్మతో మాట్లాడిన మాటల్ని మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. "నేను వెళ్తున్నది ఆ ఈడియట్ కోసం కాదు. ఆ ఈడియట్ దగ్గర ఉన్న వీడియోని నేను డిస్ట్రాయ్ చేసేసానంటే ఆ ఈడియట్ ఇంకేమీ చేయలేడు. నేను దానికోసమే వెళ్తున్నాను" అని ఆద్య అంతరాత్మతో చెప్పి ఉంటుంది. ప్రభాస్ చేతికి మల్లెపూలు చుట్టుకొని "ఆద్య" అంటూ దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటే "ఏమైనా తింటావా అని కూడా నన్ను అడగవా" అని ఆద్య అంటుంది. "హా! మర్చిపోయాను కదా" అని "సారీ ఆద్య, సారీ" అంటూ బెడ్‌పై పడేసిన తన మొబైల్‌ని తీసుకొని ఆద్యకి తినటానికి ఏమైనా తీసుకురావటానికి బయటికి వెళ్తాడు. అప్పుడే ఆద్య వెంటనే ప్రభాస్ తాగే మందులో మత్తుమందుని కలిపేస్తుంది. "ఇదిగో ఆద్య, నీకోసమే స్పెషల్‌గా తీసుకువచ్చాను" అని ఏదో ఇస్తూ ఉండటంతో అలాగే అంటూ ఆద్య దానిని తీసుకుంటూ ఉంటే ఈ లోపల ప్రభాస్ ఆద్య మత్తుమందు కలిపిన ఆ డ్రింకుని తాగేస్తూ ఉంటాడు. అలా తాగేసిన తర్వాత "ఆద్య, ఇప్పుడు ఇక నాకు ఎప్పుడెప్పుడా అని తొందరగా ఉంది. మనం ఒక్కటైపోదాం" అని ఆద్య భుజంపై చేతులు వేస్తూ ఆద్యని బెడ్‌పై తోసేస్తాడు. అయితే ఉన్న పళంగా ప్రభాస్ స్పృహ కోల్పోతాడు. అలా మత్తుతో పడిపోవటంతో వెంటనే ఆద్య "హమ్మయ్య! నేను అనుకున్నదే జరిగింది" అని వెంటనే ప్రభాస్ దగ్గర ఉన్న మొబైల్‌ని అతని ఫింగర్ లాక్‌తోనే ఓపెన్ చేసేసి అందులో ఉన్న వీడియో కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. వీడియో దొరకటంతో వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది. "ఈ వీడియోని అడ్డు పెట్టుకొని మా ఇద్దరి జీవితాలతో ఆడుకోవాలనుకున్నావు కదా! ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేసేశాను. ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తాను" అని స్పృహ కోల్పోయిన ప్రభాస్‌ని అక్కడే వదిలేసి ఆద్య వెళ్తూ ఉంటుంది. అయితే పద్మ చేసే రచ్చ వల్ల ఆద్య శ్రీను దగ్గర బుక్ అయిపోతుందా? శ్రీను అపార్థం చేసుకుంటాడా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.